అందరు విజన్ బోర్డ్ చేసేసి అప్లోడ్ కూడా చేసేసారు. బట్ ఐఎమ్ లేట్ బికాస్ ఐఎమ్ లేజీ. ఒక ఆల్మోస్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. ప్రస్తుతానికి అయితే సబ్ ఎడిటర్ గా సెటిల్ అయ్యాను. అండ్ షాపింగ్ చేయడం మస్తు పిచ్చా. మా అమ్మ ఏదో ఒకటి చేశారు కానీ. అండ్ ఇవన్నిట్లో ఒక తెలుగు కొటేషన్ కూడా పెట్టాను. మొత్తం ఇంగ్లీష్ పెడితే సో నేను కట్ చేసిన పీసెస్ అన్ని నా బోర్డ్ లో యాడ్ చేసేసాను, మంచిగా స్టిక్ చేసేసాను. సో ఇలా నా విజన్ బోర్డ్ ని రెడీ చేసా. ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ ఛానల్. అయితే ఈరోజు మీకు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను. అండ్ ఈ వీడియోని చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ నేను ఏంటో మీకు తెలియకపోతే నా యూట్యూబ్ ఛానల్ మీరు ఎలా చూస్తారో, హౌ యూ విల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఒక ఇంట్రడక్షన్ వీడియో చేయాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు. డేస్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. సో నేను ఏం చేశాను అని అంటే ఈ రోజు ఒక ఇంట్రడక్షన్ వీడియో చేస్తూ ఒకటే ఇంట్రడక్షన్ వీడియో మీరు ఎంతసేపు చూస్తారు. సో దాన్ని 2 part గా డివైడ్ చేశాను ఆ వీడియోని. ఒకటి ఇంట్రడక్షన్ వీడియో లాగా, ఇంకోటి విజన్ బోర్డ్ లాగా. అందరు విజన్ బోర్డ్ చేసేసి అప్లోడ్ కూడా చేసేసారు. బట్ ఐఎమ్ లేట్ బికాస్ ఐఎమ్ లేజీ. అయితే నేను ఎప్పటి నుంచో అనుకున్న విజన్ బోర్డ్ ని ప్లాన్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను. మీకు అన్ని చూస్తూ ఉంటాను. అయితే ఫస్ట్ పార్ట్కి వచ్చేద్దాం. లైక్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, ఫస్ట్ నా ఇంట్రడక్షన్ గురించి చెప్పాలి అంటే ఐ జర్నలిస్ట్. ఒక సబ్ ఎడిటర్ గా ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. ఒక ఆల్మోస్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. ఫస్ట్ ఇంటర్న్షిప్ చేస్తూ, తర్వాత సబ్ ఎడిటర్ అయ్యి కొంచెం రిపోర్టింగ్ చేస్తూ, మళ్ళీ యాంకరింగ్ చేస్తూ, ప్రస్తుతానికి అయితే సబ్ ఎడిటర్ గా సెటిల్ అయ్యాను. అండ్ ఫర్దర్ గా నా మెయిన్ థీమ్ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు బి అ న్యూస్ రీప్రజెంటర్. నాకు చాలా ఇష్టం న్యూస్ రీప్రజెంట్ చేయడానికి. సో ఐఎమ్ ట్రైయింగ్ టు డూ దట్. ఇప్పుడు నేను న్యూస్ రీప్రజెంటర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. లైక్ హౌ న్యూస్ రీప్రజెంటర్ విల్ బి, అండ్ వాళ్ళకి ఫ్లో ఎలా ఉండాలి, తెలుగు ఎలా రావాలి అనేది అన్ని నేర్చుకుంటున్నాను. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ అది పక్కా కంపల్సరీగా నేను న్యూస్ రీప్రజెంటర్ అవుతాను. నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నారనుకో, ఎలా చేస్తాను, ఏం చేస్తాను, అసలు జర్నలిస్ట్కి ఏం కావాలి, హౌ టు బికమ్ ఏ జర్నలిస్ట్, హౌ టు బికమ్ ఏ రిపోర్టర్ అండ్ న్యూస్ రీప్రజెంటర్, చాలా ఉంటాయి. మీడియా అంటే, జర్నలిస్ట్ అంటేనే ఇట్స్ ఎవ్రీథింగ్ మీడియా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే, ఇది నా ఇంట్రడక్షన్ అనుకోండి. అండ్ ఇంకా మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఫ్యామిలీ, నా కెరియర్, నా జాబ్, నా ఫ్రెండ్స్ అందరు మీకు తెలిసిపోతుంది. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి మనం అనుకుంది విజన్ బోర్డ్. అది నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. ప్లాన్ చేశాను దీన్ని చేద్దామని. సో ఆల్రెడీ నేను కొన్ని కట్ చేసేసాను పీసెస్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇలా ఫొటోస్ తీసుకోవాలి, దీన్ని కట్ చేసుకొని మనము విజన్ బోర్డ్ లెక్క ప్లాన్ చేశాను. ఆల్రెడీ నేను చాలా పీసెస్ కట్ చేశాను, చూసాను, చాలా కట్ చేశాను. ఇవన్నీ నేను లైన్ గా పేస్ట్ చేస్తూ వస్తాను, మీరు చూసేయండి. సో ఇది బ్లాక్ చార్ట్. అంటే నేను బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను కదా, వైట్ అంతా నేను చేస్తే మొత్తం మరకలు పడిపోతాయి అని చెప్పేసి నేను బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నేను కట్ చేసిన పీసెస్ అనమాట. ఇవన్నీ మనము నాకు నచ్చిన డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి కాబట్టి ఎలా పడితే అలా మనము చేయాలి. సేమ్ ఏదో ఫార్మాట్ గా చేస్తే అది విజన్ బోర్డ్ అన్నది డిఫరెంట్ గా చాలా క్యూట్ అండ్ స్వీట్ గా ఉండాలనుకున్నాను నా విజన్ బోర్డ్ ని. సో చాలా కట్ చేశాను. నా ఫ్రెండ్స్ కి సంబంధించి, నా యూట్యూబ్ కి సంబంధించి, సేవింగ్స్, ఎనర్జీ, వాటర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిస్టర్స్ అవన్నీ యాడ్ చేశాను అనమాట చూపించు. అండ్ దిస్ ఇస్ ఫర్ మై నాన్న. అండ్ ఇప్పుడు మనీ సేవ్ చేయాలి, ఇవన్నీ ఇలా సెట్ చేస్తున్నా సో దాట్ ఇట్ విల్ లుక్ గుడ్ అనమాట. అండ్ షాపింగ్ చేయడం మస్తు చూసాను. మా అమ్మ ఏదో ఒకటి చేశారు కానీ. అండ్ ఇవన్నిట్లో ఒక తెలుగు కొటేషన్ కూడా పెట్టాను. మొత్తం ఇంగ్లీష్ పెడితే మనము మన మూలాలని మర్చిపోవద్దని చెప్పేసి నేను తెలుగు పెట్టాను. ఇంకొకటి నా ఫేవరెట్ కొటేషన్ కనిపిస్తున్నా, వేర్ దెర్ ద వే దెర్ ఇస్ ఎ వే. ఇంకో నాకు చాలా నచ్చిందబ్బా. అండ్ సెల్ఫ్ కేర్ ఈజ్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ అండ్ ఎవ్రీథింగ్. ఇది లేకపోతే నథింగ్ అని నా ఫీలింగ్ అనమాట. సో పెట్టాను. సెల్ఫ్ కేర్ యాక్చువల్లీ పట్టట్లేదు, దీన్ని కట్ చేద్దాం. జస్ట్ సెల్ఫ్ కేర్ అనేది పట్టట్లేదు. అయితే దీన్ని నేను కట్ చేసేస్తున్నా, చిన్నగా కట్ చేస్తున్నా. సో దాట్ చాట్లో క్యూట్ గా ఎక్కడైనా పెట్టేద్దామని చెప్పి.
అండ్ మనం ఇక్కడ పెడదాం. సెల్ఫ్ కేర్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పెడదాం. 2025 కూడా కట్ చేసేస్తాం. ఎందుకు అంత పెద్ద వైట్ చిన్నగా పెట్టాలి. కేక్ అండ్ ఇదే లైక్ ప్లాన్ యాక్షన్. ఇది విజన్ బోర్డ్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసా, బట్ అది వర్కౌట్ కాలేదు కాబట్టి దానికోసం ఇది పెట్టిన. ప్లాన్ అండ్ యాక్షన్. ఇది ఇరికిచ్చేయాలి. ఇరికిస్తేనే క్యూట్ అనిపిస్తున్నాయి అన్నీ నాకు ఎందుకు. అండ్ ఆల్వేస్ స్మైల్. దీన్ని ఎంటీ ప్లేస్ ఉంది కదా అందులో పెట్టేద్దాం. మనము ఒకటే స్క్వేర్ లోనే ఉంచుకోవాలి అని ఏం లేదు. విజన్ బోర్డ్ ని ఎలా పడితే అలా పెట్టుకోవచ్చు. సో దట్ ఇట్ లుక్ క్యూట్ అంతే. ఇలా పెట్టుకుందాం. వాట్ ఈస్ క్యూట్ ఉందా. అండ్ ఫోటోగ్రఫీ. అట్లీస్ట్ ఇయర్ అయినా నేను మంచిగా ఫోటోలు దిగాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ప్రాపర్గా దిగలేదు నేను ఎందుకో. నాకు అనిపించలేదు దిగాలని చెప్పి. ఇది ఇక్కడ పెడదాం. అండ్ కంటెంట్ క్రియేట్ దాట్ కంటెంట్. నేను ఇది అనుకుంటాను, బట్ ఎందుకో నాకు భయం వేసి నేను నా వీడియోస్ అని ఆపేస్తున్నా. సో నేను హోప్ఫుల్లీ ప్రామిస్ అయితే చేయలేను, ఎందుకంటే మళ్ళీ చేయకపోతే బ్రేక్ చేసినట్టు అయినా. బట్ చాలా వరకు అయితే నేను ట్రై చేసిన పక్కా నా వీడియోని నేను చేయాలి. లాంగ్ వీడియోస్ అయితే పక్కా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ డూ దాట్. ఇలా పెడదామా. అండ్ ఓ షెట్, దిస్ ఈజ్ కంపల్సరీ. దీన్ని ఎక్కడ పెట్టుకున్నాము ఇలా పెడతా. నేను మీదికి జరుగుతుంది కొంచెం. దీన్ని ఇక్కడ పెడతా. కింద కాదు, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ అని ఇలా పెడతాను. ఇది ఇక్కడ. అండ్ ఇలా ఉన్నాను. బాగుంది. గ్రేట్ఫుల్ ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ మై వర్తీ ఆఫ్ రెస్పెక్ట్. ఇది నా ఫ్రెండ్స్కి కనిపించట్లేదు. సీక్రెట్ వాళ్ళు బెస్ట్ బెస్ట్ ఇక్కడ. అండ్ ఇలా నేను ఇక్కడ ఇలా పెట్టేద్దాం. కంటెంట్ క్రియేషన్ ఇక్కడ పేపర్స్లో స్పేస్ సరిపోతుంది కదా, కొంచెం కట్ చేద్దాం. ఇది మా సిస్టర్స్ కోసం నేను తీసింది. నేను మా అక్క మా చెల్లి పక్క ఎక్కడికైనా హెల్ప్ చేయాలని మా ప్లాన్. ఐ నో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఇట్ షుడ్ హ్యాపెన్ అని నా ఇక్కడ క్యూట్గా ఉంది. ఇంకా ఆల్రెడీ రిట్రీట్ అయినాయి. మా 3 రిట్రీట్ అయిపోయింది. అవసరం లేదు. అండ్ నా జర్నలిజంకి సంబంధించి నేను కొన్ని కట్ చేశాను అబ్బా. ఇక్కడ వర్క్ అండ్ ఉంది. అది నేను ఇయర్లో పక్కా నేను ఒక న్యూస్ రిప్రజెంటర్ అవ్వాలని చెప్పేసి దీనికోసం ఇండికేషన్గా ఇది తీసుకున్నాను. ఇయర్ మంచిగా తెలుగు ప్రాక్టీస్ చేసి కావాల్సిన ప్రాపర్గా బిల్డప్ చేసుకుంటే దిస్ ఇయర్ నన్ను ఆన్లైన్లో చూడబోతారు, చూస్తారు అన్నమాట. లైక్ ఇది మేకప్ వేసుకున్నట్టు ఉంటుంది. షార్ట్ చిన్న ఇక్కడ పెడదాం. ఇంకేమి ఆల్రెడీ అన్నీ పెట్టేసాను నేను. నాకు కొత్తగా ఏమీ లేవు చేద్దాము. ఐ గాట్ ది జాబ్ ఇవన్నీ ఉన్నాయి. నా ఫ్యామిలీ ప్రౌడ్ ఆఫ్ ఇవన్నీ చేసుకున్నాం. ఓకే, ఇదన్నమాట. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2025. ఓకే, దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. హాయ్ గైస్. ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేయాలి. సో దాట్
నేను కట్ చేసిన పీసెస్ అన్ని నా బోర్డ్ లో యాడ్ చేసేసాను, మంచిగా స్టిక్ చేసేసాను. సో ఇలా నా విజన్ బోర్డ్ ని రెడీ చేసా. సో మనం దీన్ని వాల్ కి పేస్ట్ చేయాలి. అంటే వాల్ కి పేస్ట్ చేయాలంటే మనకు కొంచెం ఏదైనా కావాలి. దీన్ని ఎట్లా తయారు చేయాలో చూద్దాం. సో దీన్ని నేను పేస్ట్ చేసేసాను. దీన్ని మనం ఇలా పేస్ట్ చేద్దాం. బాగా కనిపిస్తుందా? ఓకే, అయితే దీన్ని ఫస్ట్ డబుల్ గ్లాసెస్ పెట్టినా అన్ని పెట్టేయాలి. సో ఇది నా 2025 విజన్ బోర్డ్. ఏమేమి ఇంక్లూడ్ చేశాను చూడండి. నా ఫ్రెండ్స్, నా యూట్యూబ్, నా ఫ్రెండ్స్ గురించి, కుకింగ్, షాపింగ్, ట్రావెలింగ్, రీడింగ్ బుక్స్, నా సిస్టర్స్ తో ట్రిప్కి వెళ్ళాలి అని, అండ్ కొన్ని కొటేషన్, సేవింగ్ చేయాలి, జిమ్ చేయాలి. యాక్చువల్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. మనీ సేవ్ చేయాలి, మంచిగా ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2025. ఇందులో కొన్ని మోస్ట్లీ అయితే అన్ని చేయాలి, అన్ని కాకపోతే ఇందులో కొన్ని చేయాలని చెప్పేసి నా థింకింగ్. ఓకే, అండ్ కొన్ని తీసుకున్నా, ఇంకొన్ని కూడా తీసుకున్నాను మీకు పెట్టడానికి రూమ్ లో. సో వీటిని ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ, అండ్ నేను కొన్ని పోస్టర్స్ పెట్టాను. మేక్ యువర్ ఓన్ మ్యాజిక్, స్టెప్ లైఫ్ ఇన్ ఫ్లో, యు ఆర్ మేడ్ టు బి ఆసమ్. ఇది మూడు నేను గ్రీన్ కలర్ఫుల్ ఉంటుంది, వాటర్ అండ్ దిస్ ఇస్ మై విజన్ బోర్డ్. Thanks for watching my video. If you like my video, don't forget to subscribe my channel Monica's Journal. And నేను ట్రై చేస్తుంటాను రోజు కొన్ని లాంగ్ వీడియోస్ పెట్టడానికి. వీక్లీ ట్వైస్ అయినా I'll try to do that. Thank you. Bye bye. See you in the next video.